ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకార కరణాయ సదార్ద్రచిత్త. అందరికీ నమస్కారం. వారం వారం మీ అందరికీ కూడా అనుకూలవంతమైనటువంటి శుభ ఫలితాలని, ఈ వారంలో చేయబడేటువంటి కార్యక్రమాల రూపకల్పన కోసము, ఒక ప్రణాళిక కోసం చెప్పబడుతున్నటువంటి వార ఫలితాలు ఇవన్నీ కూడా చాలా మటుకు అనుకూలవంతమైన ఫలితాలే వస్తున్నాయి. కాబట్టి మీరందరూ కూడా జ్యోతిష్యాలటువంటి విశేషాలను తెలుసుకొని మీ యొక్క జీవన ప్రయాణాన్ని జాగ్రత్తగా కొనసాగించాలని కోరుకుంటూ, జ్యోతిష్యం సూచకం శాస్త్రం అన్న విషయాన్ని గుర్తించి జన్మజాతకాన్ని 90% మనం స్వాగతిస్తూ గోచార ఫలితాలను 40 to 50% వరకు మాత్రమే స్వీకరించి అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందుకోవలసిందిగా ప్రార్థన. మనం ఇప్పుడు మార్చి 16వ తేదీ నుంచి 23వ తేదీ మధ్యకాలంలో ఉన్నటువంటి వార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి వారికి వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి. కాబట్టి భగవంతుని ఆరాధనతో మీ ప్రతి కార్యక్రమం కూడా అనుకూలంగా మారే అవకాశం, రాబోయేటువంటి గ్రహాల యొక్క మార్పు మీ జీవితంలో ఒక మంచి శుభయోగాన్ని కలిగించిన ప్రస్తుతానికి వారంలో లేనిపోని అమర్యాదకి గురే అవకాశం, ఆర్థికపరమైన నష్టాలు పొందుకోవడం, లాటరీల వల్ల జూదం వల్ల నష్టము, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకపోవడం మంచిది, రొయ్యలు చేపలు చెల్లె వారికి కూడా ఇబ్బంది కలిగే అవకాశము, ఈ బోర్బావులతో వారికి ఫలితాలు అనుకూలంగా ఉండకపోవడం, అనవసరంగా మీ శ్రమ వృధా అవుతుంది బోర్ వ్యాపారం చేసే వారికి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కళాకారుల క్రీడాకారులు కూడా ఇబ్బంది, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, దర్శక నిర్మాతలు మోసపోయేటువంటి అవకాశం కనబడుతోంది. విద్యార్థికి పరీక్షా సమయం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి, సమయపాలన ఏర్పాటు చేసుకోవాలి. అధిక శ్రద్ధ మీరు పుస్తకాలలో పెడితేనే మంచి ఫలితాలు పొందుకుంటారన్న విషయాన్ని గుర్తించండి. బెటర్ ర్యాంక్ రావాలంటే ఇంకొక 4 గంటలు ఎక్స్ట్రా కష్టపడి ప్రయత్నం చేస్తే మీకు మంచి ర్యాంకులు పొందుకోగలిగే అవకాశం బలం కనబడుతుంది. ఏదేమైనా చెప్పుడు మాట వినే ప్రయత్నం చేయకండి. కుటుంబ ప్రేమ చికాకులు ఎక్కువగా ఉన్నాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, లేనిపోని అనవసరపు అపవాదులు, ఇతరులని అవమానించడం, ఇతరులని దూషించడం వల్ల మీకు ప్రమాదం. బ్రాహ్మణ దూషణ, భగవద్ దూషణ రెండు కూడా మీకు నష్టాన్ని కలిగించే అవకాశాలు. లేనిపోని అనవసరపు అత్యాశలు కూడా మీకు నష్టాన్ని కలిగించే అవకాశం. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం. ప్రైవేట్ సంస్థలో కూడా ఉద్యోగం బెంచ్ మీదికి మారవచ్చు. విదేశాలకు వెళ్లాలన్నా మీ యొక్క తపన నీరుగారే అవకాశం ఉంటుంది. కాస్త జన్మ జాతకాన్ని పరిశీలింపజేసుకోవడం మంచిది అన్న విషయాన్ని గుర్తించండి. ఈ వారంలో షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో కూడా తీవ్రమైనటువంటి నష్టాన్ని పొందుకునేటువంటి స్థితి కనబడుతుంది. కాబట్టి ఈ వారంలో మీరు షేర్ మార్కెట్ వైపు వెళ్ళకపోవడం మంచిదిగా చెప్పవచ్చు. అలాగే మనం రోజు చెప్పుకుంటున్నటువంటి వ్యాపారాల్లో కూడా దూకుడు, అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం, కొత్త వ్యక్తుల్ని కలుపుకోవడం, దానివల్ల మీరు వ్యాపారంలో నష్టపోయే అవకాశాలు, అయితే వ్యాపార అవకతవకలు ప్రభుత్వం వారి ద్వారా మీరు తాకీదులు అందుకోవడం, లేదా మీ వ్యవస్థలు మూతపడేటువంటి అవకాశం కనబడుతుంది. తస్మాత్ జాగ్రత్త. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారు, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణాలకు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బంది ఎక్కువ ఏర్పడే అవకాశం కనబడుతుంది. మరి ఈ వారం మొత్తం కూడా అసలు ఉండాలా. రోజువారీ ఫలితాల్లో మీకు 4 రోజులు కూడా మంచి రోజులు జరగవచ్చు. చంద్రుడి యొక్క బలం చేత ఆ రోజు మీకు అనుకూలంగా ఉండవచ్చు. కానీ ఓవరాల్ 1 వీక్ మొత్తం కూడా మీకు ఇబ్బందికర వాతావరణం కనుక మౌనము, ధ్యానం చేసుకోవడం, కార్యశ్రద్ధ పెట్టుకోవడం, తల్లిదండ్రుల మాట వినడం, ఆస్తి పంపకాల గురించి చర్చించకపోవడం, విదేశీ ప్రయాణం ఒకవేళ ఉన్నట్టయితే హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం, జన్మజాతకాన్ని పరిశీలన చేసుకోవడం వల్ల మీకు ప్రయోజనాన్ని పొందుకుంటారు. లేదా ఇబ్బందులు కలిగే అవకాశం, మద్యపాన సేవన చేసిన వాడి బండి ఎక్కకూడదు, తీవ్ర నష్టాన్ని కలిగించే అవకాశం ఉన్నాయి. రాజకీయ రంగంలో ఇబ్బంది, సినిమా రంగంలో కూడా చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త తీసుకోండి. ఈ రాశి వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కానీ, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా నష్టాలు కలిగించే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తూ భగవద్గీత పారాయణం 9 నుంచి 16 అధ్యాయాలు తప్పకుండా చదవండి. అనుకూలవంతమైన శుభయోగాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం కూడా ఆనందమయ శుభజీవన ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. వృషభ రాశి వారికి అదృష్ట యోగం, ఆనందాది శుభయోగాలు, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, పరిపూర్ణటువంటి విద్యాభివృద్ధి, పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ ఉన్నత స్థాయి విజయాన్ని ప్రాప్తించుకునే అవకాశం, కళాకారులకి, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి శుభయోగాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశం, మంచి గ్రహ సంచార యోగం, ఆనంద యోగం, ఆరోగ్య లాభం,
ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విదేశీ ప్రయాణం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి, అనుకున్న చోటి ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం, బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టులు వెళ్ళడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపలు చెల్లె వారికి లాభము, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాల సమస్యపోవడం, భూ సంబంధమైనటువంటి లావాదేవీలలో మంచి లాభాలు పొందుకునే అవకాశం, ప్రతిరోజు చెప్పినటువంటి వ్యాపారాలన్నీ కూడా శుభకరంగా అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా ఆర్థిక ప్రయోజనం, రుణ బాధల నుంచి విముక్తులు అయ్యేటువంటి అవకాశాలు కూడా బలం కనబడుతోంది. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్ల కూడా చాలా చాలా అనుకూలవంతమైన శుభయోగాలు. వస్తువాహన సౌలభ్యం, వివాహాది తాంబూలాదుల అనుకూలత, ఇంట్లో ఏదన్నా వివాహ వేడుకలు జరిగే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. మంచి ప్రశాంతతని, ప్రయోజనాన్ని, ఆనంద శుభయోగాన్ని పొందుకోగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. వీరికి ఈ వారం ప్రతి వారం కూడా అదృష్ట యోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? కాస్త జాగ్రత్తలు తీసుకుంటూ భగవంతుని ఆరాధన చేసుకుంటూ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకుంటూ కార్యక్రమాన్ని మొదలు పెడితే మంచి లాభాలు. విద్యార్థులు కూడా హయగ్రీవ అష్టోత్తరం చదువుకోవడం చాలా మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. పాస్ అవ్వడం గ్యారంటీ. బెస్ట్ ర్యాంక్ రావాలంటే ఇంకొద్దిగా విద్యార్థులు కష్టపడాలి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం ఉంది, కానీ ప్రమోషన్తో పాటు బదిలీ కూడా ఉంది. అది కొద్దిగా మీకు ఇబ్బంది. ప్రమోషన్ ఉంటుంది, అమ్మయ్య శుభవార్త విన్నాం, వెంటనే బదిలీ కూడా ఉంటుంది. స్థాన మార్పు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి మార్పు మీకు వ్యాపార రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ అనుకూలవంతమైన శుభయుగాలు. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ అనుకూలత. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో పెట్టుబడి పెట్టవచ్చు. కాకపోతే దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి. డే ట్రేడింగ్ చేసే ప్రయత్నం చేయకండి. లాటరీలు, జూదానికి దూరంగా ఉండండి. ఇక మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకపోవడం మంచిది, కానీ పర్వాలేదు. సీనియర్స్ వెళ్తే ఇంకా మంచిది. జూనియర్స్ తీసుకెళ్ళకండి. రొయ్యలు, చేపల లాభాలు, రైతన్నలకు కూడా పంట లాభం, పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి అనుకూలత. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి కూడా అనుకూలత ఉంటుంది. రోజువారీ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు. ప్రతి వ్యాపారంలో కూడా శుభయోగాలు ఉన్నాయి. కాకపోతే వ్యాపార భాగస్వామితో ఒకసారి జాగ్రత్తగా మాట్లాడుకునే ప్రయత్నం, మీ యొక్క ఒప్పంద పత్రాన్ని మరొకసారి మార్చుకుని సులువైన తేట తెలుగు భాషలో రాసుకునేటువంటి ప్రయత్నం చేస్తే మీకు మంచి అనుకూలవంతమైన శుభ ఫలితాలు. తల్లిదండ్రుల మాట వినండి, అదృష్ట యోగం ఉంటుంది. సోదరుల మాట వినండి, ఆర్థిక లాభాలు ఉంటాయి. మిత్రుల మాటతో జాగ్రత్త వహిస్తూ విదేశీ ప్రయాణాన్ని కూడా పొందుకునే అవకాశం ఉంటుంది. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు కూడా మంచి లాభదాయక స్థితి, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు పొందుకోగలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం మొత్తం కూడా మీకు శుభయోగం ఉంటుంది. కాస్త భగవద్గీత పాలన ఎక్కువ చేయండి, ఇంకా మంచి శుభ ఫలితాలు పొందుకుంటారు. వీరికి ఈ వారం ప్రతి వారం కూడా ఆనందమయ అదృష్టాది శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఇక కర్కాటక రాశి వారి వివాహం కాని వారికి వివాహ యోగ్యత, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి విదేశీయాన యోగం, బంధుమిత్రులతో సమాగమం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ఆవిష్కరణ, కాంట్రాక్టర్లకి ధన ప్రాప్తి పొందుకోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, ఆశించినటువంటి ధన ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్లో జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రోగనాశనం, రుణ విమోచనం, ఆత్మస్థైర్యం, కుటుంబ సౌఖ్యము, తల్లిదండ్రుల మాట వినడం, ఆస్తి పంపకాలు, అలాగే కోర్టు వివాదాల సమస్య అవకాశం, సోదరులతో సఖ్యత, మాతాపి సౌఖ్యం, మాతృ సంబంధ వర్గీయుల నుంచి శుభయోగాలు, విద్యార్థి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశాలు, మంచి ఆలోచన విధానంతో గొప్ప వ్యక్తులతో విందు వినోదాదులు, సమావేశాలు మీకు శుభయోగం కలిగిస్తాయి. కొత్త వ్యాపారాన్ని కూడా నాంది పలికే శుభ సూచన కనబడుతోంది. రోగనాశనం, శత్రునాశనం, మిత్ర లాభాన్ని పొందుకోవచ్చు. అన్యోన్య దాంపత్య జీవనం, శుభకరమైన సంతానయుగిత, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, ఆస్తి పంపకాల్లో కూడా అనుకూలతలు పొందుకోవచ్చు. ఆకస్మిక ధన ప్రాప్తి, లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి ఉంటుంది. విదేశీయానం, విదేశాల స్థిర నివాసం, తల్లిదండ్రుల నుంచి ఆస్తి పొందుకునే అవకాశం, కోర్టు లావాదేవీలు శుభకరాన్ని కలిగిస్తాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో మంచి ఉద్యోగ లాభాలు, కొత్త వ్యాపారాలను ప్రారంభించవచ్చు. భాగస్వామి వ్యాపారితో కలిసి వచ్చే అవకాశాలు, మనం రోజువారీ చెప్పుకునేటువంటి ప్రతి వ్యాపారంలో కూడా అత్యుత్తమ శుభయోగాలు, వ్యాపార లావాదేవీ లాభాలు పొందుకునే అవకాశాలు బలం కనబడుతున్నాయి.
ఆనందకరమైన జీవనం, సుఖము, సంతోషము, బంధులాభం, మిత్ర సౌఖ్యం, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా చాలా చాలా మంచి శుభయోగాల పరంపర కొనసాగుతుంది. ఈ వారం మొత్తం కూడా మీకు అత్యధికంగా ఉంటుంది. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, అలాగే రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి కూడా శుభవార్త వినే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ఈ వారం మొత్తం కూడా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఈ వారం ప్రతి వారం కూడా అష్టైశ్వర్య సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. సింహరాశి వారికి పర్వాలేదు, కాస్త సత్యనారాయణ స్వామి యొక్క అష్టోత్తరం చదువుకోవడం, వీలైతే సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోవడం వల్ల ఈరోజు చాలా మంచి శుభయోగాలు ఉంటాయి. అంటే మీకేమవుతుందంటే భగవంతుని యొక్క అనుగ్రహం తగ్గుతోంది. పెద్దవారి మాట వినకుండా పెడచెవిని పెట్టడం వల్ల అనేక రకాల నష్టాలు పొందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి పెద్దవాళ్ళ మాట వినండి, సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించండి, చాలా లాభం ఉంటుంది. నెగిటివ్ ఫలితాలు లేవు, కానీ పాజిటివ్ ఫలితాలు ఎక్కువ కలగడానికి భగవత్ కృపాకటాక్షం, మాతాపితృల కృపాకటాక్షాలు పొందుకునే ప్రయత్నం చేయాలి. పనికిరానటువంటి వ్యక్తులతో దూరంగా ఉండండి. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీ లెవెల్లో జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు కూడా చాలా బలంగా ఉంటాయి. ఆర్థిక, ఆధ్యాత్మిక శుభజీవనాన్ని పొందుకుంటారు. బంధువులతో, మిత్రులతో అనుకూలత ఉంటుంది. ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగ లాభం ఉంటుంది. ప్రమోషన్ కోసం కాస్త ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తుంది. అనుకున్నతోటికి బదిలీలు మాత్రం. అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెట్ల వారికి అభివృద్ధి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెట్ల వారికి లాభాలు, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కూడా లాభాలు పొందుకోవచ్చు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థికి అనుకూలంగా శుభయోగాలే. బెటర్ ర్యాంక్ రావడానికి కొద్దిగా కష్టపడండి. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జిమాట్, సాట్ లాంటి పరీక్షల్లో తప్పకుండా ఒక మంచి పర్సెంటేజ్ వస్తుంది. ఇంకొద్దిగా కష్టపడండి. పరీక్ష కేంద్రాలకి సమయ పాలన ఒక గంట ముందుగా వెళితే మీకు అనుకూలవంతమైన ప్రశాంతత కలుగుతుంది. తద్వారా మీరు రాసేటువంటి పరీక్షలో మంచి మార్కులు సంపాదించే అవకాశాలు ఉంటాయి. అటువంటి ప్రయత్నాలు చేయండి. ఈ వారంలో అనుకూలంగా ఉంటుంది. మంచి ర్యాంకులు పొందుకోవచ్చు. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. అనుకున్న చోటికి మీ ప్రయాణం సఫలమయ్యే అవకాశాలు ఉన్నాయి. తీర్థయాత్ర సేవను కూడా చేసే అవకాశాలు కనబడుతున్నాయి. వృత్తి, ఉద్యోగాదుల్లో, వ్యాపారంలో కానీ మన రోజువారు చెప్పుకునేటువంటి ప్రతి వ్యాపారంలో అనుకూలవంతమైన శుభయోగాల అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాల స్థితి కనబడుతోంది. రోగనాశనం, రుణమోచనం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, అలాగే సినిమా రంగంలో వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడాకారులకి అభివృద్ధి పొందుకునే అవకాశం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా చాలా అనుకూలవంతమైన శుభయోగాల పరంపర పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. చాలా మంచి వ్యక్తులతో పరిచయం ఉంటుంది. భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు, కోర్టు వివాదాల సమస్యపై ఆర్థిక లాభం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, వృత్తిలో గౌరవం, అలాగే వ్యాపారంలో కలిసి వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. కాస్త సత్యదేవుడి యొక్క అష్టోత్తరం చదవండి, చాలా మంచి ప్రయోజనం. భగవద్గీత కూడా మీకు చదవడం వల్ల మంచి ప్రయోజనం, శుభయోగాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం కూడా ఆనందమయ సుఖజీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కన్యా రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? దాదాపుగా ఈ రాశి వారికి అదృష్ట యోగమే కనబడుతోంది. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. ఏదైనా కారణము చేత ఉద్యోగాన్ని కోల్పోయిన వారు, లేదా వృత్తిలో నష్టం పొందుకున్న వారు, కొత్త వ్యాపారం చేయాలనుకున్న వారికి అదృష్టవంతమైన వారంగా చెప్పవచ్చు. బదిలీలు కూడా ఉంటాయి. ఉద్యోగంలో మంచి లాభాలు, పట్టుదల, కార్యసిద్ధి, మంచి మాట తీరు, ప్రతి వ్యక్తిలోనూ అనుకూలమైనటువంటి శుభ ఫలితాన్ని పొందుకుంటారు. నా వ్యక్తితో మీకు కావాల్సిన పనిని సునాయాసంగా పూర్తి చేసుకుంటారు. విద్యా పరిపూర్ణత, బ్రహ్మాండమైన విద్య, ది బెస్ట్ ర్యాంక్ రాగలిగేటువంటి రాశిగా చెప్పవచ్చును. మంచి ర్యాంకులు పొందుకుంటారు. ఈవెంట్ అనేటువంటి వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన సూపర్ స్టోర్లోను, సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, రైతన్నలకి, పూలు పళ్ళు పండించే వారికి కూడా లాభదాయకమైన శుభస్థితి. విదేశాల్లో, స్వదేశంలో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. చాలా మంది భయపెడుతున్నారు, స్వామి ఈ గ్రహకూటమి, ఈ గ్రహకూటం అని చెప్పేసి ఈ రాశి వాళ్ళు ఎక్కువగా మెసేజ్ చేస్తుంటారు. కాబట్టి ఇంకో రాశి వాళ్ళు కూడా మెసేజ్ చేస్తుంటారు. వారి గురించి చెప్తాను. తొందరపాటు అక్కర్లేదు. చాలా ప్రశాంతమైనటువంటి శుభజీవనం ఉంది. ధనయోగం, వస్తులాభం, వాహన యోగం, విద్యా లాభము, ప్రభుత్వ ప్రవేశం, ఉద్యోగ లాభము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. ధనధాన్య వృద్ధి, ఆర్థిక ఆనంద శుభయోగాలు, వస్తులాభం, వాహన యోగం, విదేశాలకు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, అనుకున్నటువంటి కార్యసాధన,
సోదర మైత్రి, కుటుంబ సఖ్యత, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, స్థిరాస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వరకు లాభాలు. మన రోజువారీ చెప్పుకునే ప్రతి వ్యాపారంలో కూడా అనుకూలవంతుల శుభయోగాలు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి కలిసి వచ్చే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా చాలా అనుకూలవంతమైన ఆర్థిక ఆనందాది అదృష్టయోగాలు. ఈ వారం మొత్తం కూడా మీరు తెలివిగా ప్రవర్తించడము, 10 మందిలో గుర్తింపు పొందుకోవడము, 10 మందిలో ఉండడము, అనుకున్నది మెల్లగా సాధించుకోవడం, మౌనంగానే కార్యక్రమాలన్నీ మీకు వైపుకు తిప్పుకునే అవకాశం. తీర్థయాత్ర సేవను కూడా మీకు అనుకూల శుభఫలితాలు. ఇంట్లో సందడి వాతావరణం ఉంటుంది. వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం. మాతాపితృల సౌఖ్యం కూడా బాగా ఉంది. వారం మొత్తం కూడా మీకు చాలా మంచి శుభయోగాలు. ధన కనక వస్తువాన ప్రాప్తి, ప్రశాంతత, ఆరోగ్య ఆనందాది అదృష్టయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి ఈ వారం ప్రతి వారం కూడా ఆనందమయ శుభ సుఖజీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. తులారాశి వారి ఫలితాలు మార్చి 16వ తేదీ నుంచి 23వ తేదీ మధ్యలో ఎలా ఉన్నాయి, వీరికి అదృష్టయోగం ఏమైనా ఉందా అని పరిశీలించినప్పుడు ఈ రాశి వారికి కాస్త సామాన్య ఫలితాలు కనబడుతున్నాయి. అంటే నెగిటివ్ ఫలితాలు లేవు, కానీ పాజిటివ్ పొందడానికి, అంటే అదృష్టయోగం పొందడానికి, వస్తు లాభం, ఉద్యోగ లాభం పొందడానికి కాస్త అధిక శ్రమ చేయాల్సిన అవసరం. శ్రమ చేయడం వల్ల మీకు మంచి లాభాలు ఉన్నాయి. మంచి వ్యక్తుల సూచనలు, సలహాలు తీసుకోవడం, తల్లిదండ్రుల మాట వినడం వల్ల మీకు మంచి ప్రయోజనం ఉంటుందన్న విషయాన్ని గుర్తించండి. లేనిపోని అనవసరపు వివాదాల్లోకి వెళ్ళకండి. చెప్పుడు మాటలు వినకండి. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం కూడా మంచిది కాదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. తొందరపాటుతనము, కంగారు, అనుకోని రుగ్మతలు కొని తెచ్చుకోవడం, మానసిక దౌర్భాగ్యాన్ని పొందుకునే అవకాశం లాంటివి కనబడుతుంది. అదేంటండి గురుగారు నెగిటివ్ ఫలితాలు ఏమన్నారు కదంటే, మీరు ఇటువంటి నెగిటివ్గా వెళ్తున్నప్పుడు ఇటువంటి ఫలితాలు మీకు సులువుగా దొరుకుతున్నాయి. అదే విద్యార్థులు బెస్ట్ ర్యాంక్ పొందడానికి చాలా శ్రమ పడాలి. అదే నెగిటివ్ వెళ్ళడానికి ఒక క్షణం చాలు, కానీ పాజిటివ్ పొందడానికి ఎక్కువ శ్రమ పడితే మీకు బెస్ట్ ర్యాంక్ వచ్చే అవకాశం. పాస్ అవుతారు గ్యారంటీగా. ఫెయిల్ అయ్యేటువంటి అవకాశమే లేదు. ఈ రాశి వారి పరీక్షలలో ఏ పరీక్షలు సరే ఫెయిల్ అవ్వడానికి అవకాశం లేదు. కానీ ది బెస్ట్ రావడానికి, బెస్ట్ పర్సెంటేజ్ రావడానికి మాత్రం అధిక శ్రమ పడాల్సింది. కళాకారులకి, క్రీడాకారులకి మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. విదేశాల్లో కన్నా స్వదేశంలోనే మంచి పేరు ఉంటుంది. క్రీడాకారులకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. బోటెక్స్, బ్యూటీ పార్లర్, బోర్బావులు దొబ్బే లాంటి వాళ్ళకి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అంటే చిన్న చిన్న బోర్బావులు దొబ్బే వారికి ఆ యొక్క రాడ్స్ పైకి తీస్తున్నప్పుడు కరెంటు తీగలకు తగిలే అవకాశం కూడా ఉంది. జాగ్రత్త పడితే ఆరోగ్యం, అజాగ్రత్తగా ఉంటే ప్రమాదం. దాని జాతకాలు ఎందుకు, జాగ్రత్తగా ఉంటే సరిపోద్ది కదా, దాని జాతకం చూసుకోవాలని అంటారు. అంటే ఇష్టం వచ్చినట్టుగా హడావుడిగా చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఏదో ఒక దగ్గర ఆ తీగ తెగిపడడం లాంటివి జరుగుతుంది, సూచిస్తున్నాం. కాబట్టి ముందు జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నాన్ని చేయండి. కాబట్టి మీరు దాని గురించి ఆలోచించకుండా అనవసరంగా కంగారు పడుతూ హడావుడి తీసుకొని చేస్తే మాత్రం మీకు ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాభం ఉంది. పెట్టుబడి పెట్టండి, దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండండి. ఇక పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువుల వారికి, రైతన్నలకి, పూలు, పలుకులు పండించే వారికి లాభసాటి వ్యవహారం. సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, కళాకారుల, క్రీడాకారులకి లాభాలు. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా అనుకూలవంతమైన శుభ. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా మంచి లాభాలు. ఇక మన రోజువారు చెప్పిన అన్ని వ్యాపారాల్లో కూడా శుభయోగం, ధనయోగం, రుణ విమోచనాన్ని పొందుకోవడం, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు కూడా మీరు సన్నాహాలు చేసుకోవచ్చు. అనుకూలంగా ఉంటుంది. మిత్రుల సహకారం, కుటుంబ సభ్యులతో అనుకూలంతో శుభయోగాలు. కృత్రిమ సంతానం కోసం మాత్రం ఈ వారంలో ప్రయత్నం చేయకండి. వచ్చే వారంలో ప్రయత్నం చేయవచ్చు, కానీ సహజ సత్సంతాన ప్రాప్తి పొందే అవకాశం, సంతాన శుభవార్త వినే అవకాశం, యజ్ఞయాగాది క్రతువుల్లో పాలు పంచుకునే అవకాశం కనబడుతుంది. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా చాలా మంచి అనుకూలవంతమైన శుభ వాతావరణం కనబడుతోంది. పోగొట్టుకున్న వస్తువులు లభించే అవకాశాలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత ఉంటుంది. తప్పకుండా విద్యా లాభం, ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. స్థిరాస్తులను కొనుగోలు చేసే అవకాశాలు, స్థిరాస్తులలో ఆస్తి పంపకాలు, కొనుగోళ్లలో కూడా లాభాలు పొందుకునే అవకాశం బలం కనబడుతుంది. ఈ వారం మొత్తం కూడా మీకు కాస్త కొద్దిగా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుకుంటే, రామనామ స్మరణ చేస్తే, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అష్టోత్తరం చదువుకుంటే అద్భుతమైనటువంటి ఆనందాది శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అదృష్టాది శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? మార్చి 16వ తేదీ నుంచి 23వ తేదీ మధ్య కాలంలో ఈ రాశి వారికి కాస్త సానుకూలవంతమైన శుభయోగాలు కనబడుతున్నాయి. ధన ధాన్య వృద్ధి, ముఖ్యంగా షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ చూడడం వల్ల కూడా ధనయోగం కనబడుతుంది. చాలా మంది అంటుంటారు, స్వామి మీరు చాలా ఇది వస్తుందని చెప్తున్నారు, మాకు
మరి మీరు రోజు చెప్పేటువంటి నెంబర్స్లో కానీ ఈ షేర్ మార్కెట్లో కానీ ఇతరత్ర ఆర్థిక విషయాల్లో అంతగా మాకు అనుకూలంగా లేదు అన్నటువంటి చెప్పే వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు. ఏమంటే ఏలినాటి శని యొక్క ప్రభావం ఉన్న వాళ్ళు, ఈ రాశి వాళ్ళు చాలామంది గృహప్రవేశం చేశారు, నూతన గృహాలు కొనుగోలు చేశారు, అప్పుల బాధల నుంచి కూడా విముక్తులయ్యారు. కొంతవరకు దాదాపు ఒక 40-50 లక్షలు కనుక అప్పు ఉంటే అందులో 10 నుంచి 15 లక్షల అప్పు తీర్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇల్లు కొన్న వాళ్ళు కూడా ఉన్నారు. అది లోన్ ద్వారా తీసుకున్నారా, హ్యాండ్ లోన్ తీసుకున్నారా తర్వాత విషయం. ఇల్లు కొనడము ప్లస్ కొంత లోన్ సౌకర్యాన్ని తీర్చడం కూడా తప్పకుండా జరిగిందనే విషయం వాస్తవం. ఇది లేదని చాలామంది చెప్పండి. తప్పకుండా మీకు ఖచ్చితంగా ఉంటుందండి. అనుకూలమైన శుభయోగాలు ఉన్నాయి. ధనయోగము, మంచి విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా లాభదాయకం. ఈవెంట్ వారికి మంచి బోర్బాల్తో వారికి కూడా లాభదాయకంగా కనబడుతుంది. రాజకీయ రంగంలో వృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి పొందుకోవడం, అలాగే మన రోజువారీ చెప్పినటువంటి వ్యాపారాల్లో కూడా చాలా సౌకర్యవంతమైన వ్యాపార వృద్ధి పొందుకుంటాం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల ధనయోగం ఖచ్చితంగా ఉంటుంది. అనుకూలమైన ధనధాన్య వృద్ధి, మాతృ సౌఖ్యం, పితృ సౌఖ్యం, సోదర మైత్రి, విదేశాల్లో అనుకూలత, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో కూడా మంచి ఉన్నత స్థాయి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, బ్యాక్లాగ్స్ అని కూడా పూర్తవడం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, అలాగే కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉండడం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోనూ, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా చాలా చాలా అనుకూలవంతమైన శుభయోగాల పరంపర కొనసాగుతుంది. చాలా ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు ఉంటాయి. వస్తు లాభం ఉంటుంది. ఇంట్లో ఏదన్నా వేడుక జరిగేటువంటి అవకాశాలు కూడా బలం కనబడుతుంది. చాలా మంచి సానుకూలవంతమైన శుభయోగం చెప్పవచ్చు వీరికే. ఈ వారం ప్రతి వారం కూడా అదృష్ట యోగం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధనుసు రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? పట్టిందల్లా బంగారమే. చాలా మంచి అవకాశాలని అందిపుచ్చుకోగలిగే స్థితి. రాజకీయ రంగంలో కానీ, సినిమా రంగంలో కానీ, కళాకారులకి, క్రీడాకారులకి, ఈవెంట్ వారికి చాలా మంచి శుభయోగాలు పొందుకోవచ్చు. సినిమా రంగంలో కూడా చాలా మంచి లాభాలు, దర్శక నిర్మాతలకి కలిసి వచ్చేటువంటి శుభయోగం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభం. చాలా మంచి అవకాశాలు అందిపుచ్చుకునే అవకాశం. మాతృ సౌఖ్యము, పితృ సౌఖ్యము, ధనయోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, మాతృ సంబంధ వ్యక్తుల నుంచి ఆర్థిక సౌలభ్యం, వైవాహిక జీవన ఆనందము, వివాహం కాని వారికి వివాహయోగ్యత, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, సంతానం వల్ల గౌరవాన్ని పొందుకోవడం, అప్పుల బాధ నుంచి విముక్తులయ్యేటువంటి అవకాశం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం. విద్యార్థులకి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్, ఏ పరీక్షలు సరే బ్యాక్లాగ్ పరీక్షలతో సహా సంపూర్ణ విజయాన్ని సాధించగలిగే అవకాశం. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం. ఆత్మస్థైర్యం, కుటుంబ సఖ్యత, సోదర మైత్రి, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, అలాగే నూతన వాహన యోగము, అలాగే మంచి ఆలోచనలు, గొప్ప వ్యక్తులతో పరిచయము, వ్యాపార భాగస్వామితో రావడం, అనుకూలత, మత్స్యకారులకు మంచి సంపద, రొయ్యలు, చేపల లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా అనుకూలవంతమైన శుభయోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఇంట్లో ఏదైనా వేడుక జరిగేటువంటి అవకాశాలు కూడా బలం కనబడుతోంది. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలంతో శుభతి. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం చేసే వారికి కూడా ఆన్ సైట్ ఆపర్చునిటీ. విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి భార్యాభర్తలకి ఇద్దరికి ఉద్యోగం రావడం కానీ, గ్రీన్ కార్డ్, పిఆర్, H1B వీసాలు రావడం కానీ, ఇతరత్ర ఇంకేదైనా విదేశాల్లో శుభవార్తలు వినే అవకాశం కానీ బలం కనబడుతోంది. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆనంద ఆర్థిక శుభయోగాల పరంపర కొనసాగుతుంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడేటువంటి అవకాశం. అన్ని రకాల వ్యాపారంలో కూడా శుభప్రదం, ఆనందప్రదం, ఆర్థిక లాభం, కుటుంబ పరిస్థితులు కూడా శుభయోగాల పరంపర, ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవన మీకు శుభాన్ని కలిగిస్తుంది. రోగనాశనాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. చక్కటి అనుకూలవంతమైన ఆనంద యోగాలు, వస్త్ర, వజ్ర, సువర్ణ ఆభరణ ప్రాప్తి కూడా బలంగా ఉంటుంది. ఈ వారం మొత్తం కూడా మీకు చాలా సౌకర్యవంతమైన శుభజీవనంగా చెప్పవచ్చు. ఈ వారం ప్రతి వారం కూడా ఆనంద యోగం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మకర రాశి వారి ఫలితాలు. మార్చ్ 16వ తేదీ నుంచి 23వ తేదీ వరకు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి రాశి. వార ప్రారంభంలో 1-2 రోజులు బాగుండి ఉండవచ్చుగాక, అంతే తప్ప
మీకు మాత్రం ఈ వారం జాగ్రత్తగా ఉండండి. పనికి మాలినటువంటి వ్యక్తుల వల్ల పనికి మాలిన విషయాల్లో మానసికమైనటువంటి ఇబ్బంది ఏర్పడే అవకాశం, భార్యాభర్తల మధ్య వ్యతిరేకత, లేనిపోని అవాంతరాలు, మూడో వ్యక్తి జోక్యం మీకు నష్టాన్ని కలిగించబోతోంది. ఆరోగ్యం కూడా కాస్త ఇబ్బంది పడవచ్చును. ఉష్ణ సంబంధమైనటువంటి ఉదర సంబంధమైన అనారోగ్యాలు ఎక్కువగా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. పిల్లల వల్ల కూడా కాస్త అవమానాలు పొందుకోవచ్చును. పిల్లల యొక్క చర్యలు మీకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉండేటువంటి స్థితి కనబడుతుంది. వాళ్ళ వల్ల జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే ముఖ్యమైనటువంటి వస్తువులు చేజారిపోయే ప్రమాదం, ప్రభుత్వ ప్రైవేట్ సంబంధ ఉద్యోగంలో కూడా ఆటంకాలు ఏర్పడే అవకాశం, కొంతమంది ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడే అవకాశం కనబడుతుంది. జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి ఉన్నటువంటి స్త్రీలు ఎక్కువగా ఈ ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు. జాగ్రత్తగా ఉండండి. కళాకారులకి, క్రీడాకారులకి అవమానాలు, చికాకులు, డోపింగ్ టెస్టుల్లో పట్టుబడే అవకాశం, మద్యపాన సేవన చేసి పట్టుబడడం, టీవీలలో మీ ముఖం అంతా కూడా కనబడడం, మీరు చేసేటువంటి అసభ్య ప్రవర్తన కూడా లైవ్ లో అందరూ చూడడం, కొద్దిగా మీకు మీ కుటుంబానికి గౌరవ భంగం కలిగే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. లేనిపోని అలవాట్లు, లేనిపోని అనవసరం గొప్పలు మీకు ప్రమాదాన్ని కలిగే సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్త. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారు కూడా అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. ఆరోగ్య విషయాలు శ్రద్ధ పెట్టండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. తప్పకుండా మీరు జన్మ జాతకాన్ని ఒకసారి పరిశీలింపజేసుకొని తగిన పరిహారాలు చేసుకోండి. దానివల్ల మీకు ప్రయోజనం, ప్రశాంతత, ఆనందం కలుగుతుంది. మనం చెప్పుకున్నటువంటి రోజువారీ వ్యాపార సంబంధ ఫలితాలు కూడా ఇబ్బందికరంగా ఉండబోతోంది. అంటే ఈ వారంలో వ్యాపారపరమైనటువంటి చికాకులు, నష్టము, కష్టము, నమ్మిన వారు మోసం చేసే అవకాశం కనబడుతుంది. దానివల్ల ఇబ్బందులు ఎక్కువగా ఎదురయ్యే సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్త. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి కూడా నష్టం కలిగే సూచనలు కనబడుతున్నాయి. ధన నష్టము, వ్యవహార భంగము, లంచాలు పుచ్చుకోవడం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ ఇబ్బంది, కళాకారుల క్రీడక నష్టాలు పొందుకోవడం, విద్యా నష్టము, ప్రయాణ నష్టము, సోదరుల మధ్య విభేదాలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించడం, మాతాపితలతో వ్యతిరేకత లాంటివి కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా అనుకోని చిన్న చిన్న చికాకులు, గందరగోళ నిర్ణయాలు కనిపించే అవకాశం కనబడుతుంది. తస్మాత్ జాగ్రత్త. ఏదేమైనా కాస్త అనుకోని ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్త పడేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. ఈ రాశి వారికి ఈ వారంలో భగవద్గీత పారాయణం, దుర్గాదేవి అష్టోత్తరం, వీలైతే ఎక్కడైనా సరే దేవాలయంలో ఆయుష్ హోమం కానీ, ఇది ఇంటిలో కానీ ఆయుష్ హోమం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి. తప్పకుండా అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. ఈ రాశి వారికి కొంతవరకు జాగ్రత్తలు తీసుకుంటూ భగవత్ కృపా కటాక్షాలు పొందుకుంటే మొదటి 2 రోజులు కాస్త ఉపశమనం పొందుకునే అవకాశం, లేదా నష్టాలన్నీ కూడా ప్రశాంతంగా మీ వైపు అనుకూలతను కలిగించే అవకాశం ఉంటాయి. కష్టము, నష్టంతో తొలగిపోయి ఆనంద యోగం కలిగే అవకాశం. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం కూడా ఆనందమయ శుభజీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కుంభరాశి వారికి ఎలా ఉండబోతోంది? మార్చి 16వ తేదీ నుంచి 23వ తేదీ మధ్యలో ముఖ్యంగా షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభము, పెట్టుబడి పెట్టవచ్చును. జూదము, లాటరీలు, మోసము, నష్టము దూరంగా ఉండండి. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకపోవడం మంచిది. వెళ్ళినా సీనియర్స్ మాత్రమే వెళ్ళండి, జూనియర్స్ తీసుకెళ్ళకండి. జాగ్రత్త. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందుకునే అవకాశాలు ఉన్నాయి. బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టు వెళ్తుంది. ఆన్ సైట్ ఆపర్చునిటీ. విదేశాలు ఉన్న వారికి కొంత ఉద్యోగం రావడానికి ఇంకొక వారం 10 రోజులు పట్టవచ్చు. కాస్త ఓపిక ఉంటే విదేశాలు ఉన్న వారికి ఉద్యోగ లాభం కూడా ఉంటుంది. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలత. కాకపోతే రాజకీయ నాయకులు నియోజకవర్గంలో ఎక్కువ పర్యటించే ప్రయత్నం చేస్తే మీకు లాభదాయకంగా ఉంటుంది, లేదా నష్టపోయే అవకాశాలు ఉంటాయి. నియోజకవర్గంలో పర్యటన చేయండి, దానివల్ల మీకు అనుకూలంగా ఉంటుంది. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. కొత్త కాంట్రాక్ట్ తప్పకుండా వచ్చే శుభ సూచనలు కనబడుతున్నాయి. ఈవెంట్ మేనవరికి కూడా మంచి ఈవెంట్స్ లభించే అవకాశం కనబడుతుంది. విదేశాలు కూడా కొత్త ఈవెంట్స్ చేయగలే అవకాశం శుభయోగంగా చెప్పవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి కూడా అనుకూలవంతమైన శుభయోగం. కోర్టు వివాదాలు సమసిపోవడం, సోదరుల మధ్య మైత్రి బాగా ఉండడం, వివాహ సంబంధ శుభవార్తలు ఉండడం, కృత్రిమ సంతానం కోసం వచ్చే వారం వరకు వెయిట్ చేద్దాం. సహజ సత్సంతాన ప్రాప్తి పొందిన అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా మీరు ఆర్థిక ఆనంద శుభయోగాలు. లాటరీలు, జూదానికి మాత్రం దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా అప్పులు ఇవ్వడం మీకు ప్రమాదం కలిగిస్తుంది. అప్పు తీసుకోవడం కూడా చేయబదులుగా అప్పు తీసుకోవడం మంచిది కాదన్న సూచన గుర్తుపెట్టుకోండి. బ్యాంకుల నుంచి రుణం తీసుకుంటే మంచిది అన్న విషయాన్ని గుర్తించండి. ఏదేమైనా కాస్త ఆర్థిక విషయాల్లో అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేస్తూ పెద్దవాళ్ళ మాట వినండి. తల్లిదండ్రులతో సఖ్యతగా ఉండండి. ఆస్తుల గురించి గొడవ అక్కర్లేదు. మంచి మాట తీరు, వ్యవహార శైలి మీకు లాభాన్ని కలిగిస్తుంది. జాగ్రత్త. జ్యోతిష్య పండితులు డిబేట్లలో పాల్పంచుకోకండి, ఇబ్బంది కలిగే
సూచనలు బలంగా కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఈ వారం మొత్తం కూడా అనుకూలవంతమైన శుభ ఫలితాలు బలంగా ఉన్నాయి. అయినా సరే విద్యార్థులు హైగ్రీవ్ అష్టోత్తరాలు లాటరీలకి జూదానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలో పనిచేసేవారు కాస్త ఉద్యోగ బాధ్యతల్ని తలకెత్తుకోవాల్సిన అవసరం, అంటే ఎక్స్ట్రా పని చేయాల్సిన అవసరం వస్తుంది. జాగ్రత్త. ఈ వారం ప్రతి వారం కూడా మీకు ఆనందమయ అదృష్టాది శుభజీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. చేసిన శ్రమ అంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్లాగా మారిపోతుంది. అదేమిటండి, మంచి ఫలితాలు చెప్తారనుకుంటే ఎలా చెప్పేశారు. ఒక ఆయన తెల్ల గడ్డ ఉంది, ఆయనకి ఆయన భావం చెప్పాడు. ఒక ఆయన చాలా మంచి జ్యోతిష్కుడు, గ్రహణాల సమయంలో కూడా యాగాలు యజ్ఞాలు చేస్తుంటారు, అతను చెప్పాడు చాలా బ్రహ్మాండం అని చెప్పారు. ఇంకొక వ్యక్తి కూడా బ్రహ్మాండం చెప్పారు, చాలా పెద్దవాళ్ళు, మీరు ఒక్కళ్ళు మాత్రం నెగిటివ్ చెప్పారు, భయపెడుతున్నారు అనేటువంటి కామెంట్స్ చెయ్యకండి. దయచేసి మీరు నేను చెప్పిన ఫలితాలని మీకు మీరుగా పరిశీలన చేసుకోండి. 4 వారాల క్రితం, 5 వారాల క్రితం మీకు జరిగినటువంటి శుభ సంఘటనలు, నేను చెప్పినటువంటి వారంలో ప్రతిఫలాలు, నేను చెప్పినటువంటి ఇబ్బందికర వాతావరణం, నేను జాతకంలో చెప్పినటువంటి ఇబ్బందికర ఫలితాలు రెండింటిని సమీకరణ చేసుకొని మీ ఫలితాలు మీరు నిర్ణయించుకొని, నేను సరైనటువంటి దృక్పథం చెప్పినట్టయితే నన్ను ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీతో పాటు ఇంకొక 100 మందిని ఫాలో అప్ చేయాలి మీరు. తద్వారా మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏదేమైనా ఈ వారంలో మీకు తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది వారం. రాజకీయ నాయకులకు కూడా ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, దర్శక నిర్మాతలు, సంగీత నృత్య దర్శకులు కూడా ఒకరినొకరు మోసం చేసుకోవడం, సినిమా కథ చెప్పినట్టుగా తీయలేకపోవడం, విడుదల తేదీని మారుస్తూ ఈ వారంలో విడుదల చేయడం, కొద్దిగా ఇబ్బందికర వాతావరణం. మీరు పెట్టిన పెట్టుబడి రాకపోవచ్చును. నాకు తెలిసినంత వరకు ఒక అనా పైస కూడా రాకపోవచ్చు అనుకుంటాను. ఇక్కడ ఆలోచించుకోండి. విడుదల చేసినా కష్టమే, కొత్త చిత్ర నిర్మాణం ప్రారంభం చేసినా నష్టమే, మంచిది కాదు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. గొంతు, కన్ను సంబంధమైనటువంటి అనారోగ్య సూచన వచ్చే అవకాశం ఉంటుంది. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే ఉద్యోగం బెంచ్ మీదకి మారవచ్చు, లేదా బలవంతంగా మీరు రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఎదురవ్వవచ్చును. జాగ్రత్త. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసేవారు ఇటువంటి ప్రభావం ఉంటే, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచము అనేటువంటి బిచ్చం ఎత్తుకునే ప్రయత్నం, దానిలో బిజీగా ఉంటారు. తద్వారా పోలీసు వాళ్ళు వచ్చేసి మీ ఆ బిజీ తత్వాన్ని, బిజీ పనిని మీకు రెస్ట్ ఇవ్వడానికి మిమ్మల్ని అరెస్ట్ చేసి హాయిగా కృష్ణ జన్మస్థానంలో సుఖవంతమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. ఇక్కడ ఆ విషయం గుర్తుపెట్టుకోండి. లంచగొండలు మారండి. అనవసరంగా డబ్బులు తీసుకొని అవతల వాడిని బాధ పెట్టి మీ జీవితాన్ని బాగు చేసుకుందాం అనుకోకండి, నష్టం కలుగుతుంది. క్రీడాకారులకు ఇబ్బంది, విదేశాల్లో ఇబ్బంది, స్వదేశంలో కూడా మోసపోయే అవకాశం. అలాగే ఈవెంట్ చేసేవారికి కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. అలాగే కుటుంబపరమైన చికాకులు, ఆస్తి పంపకాలు, అసమానతలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించవచ్చు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ నష్టాన్ని కలిగిస్తుంది. అలాగే మనం రోజు చెప్పిన వ్యాపారాన్నింటిలో కూడా తీవ్ర నష్టం, వ్యాపార భాగస్వామి ఒకరిని ఒకరు మోసం చేసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తద్వారా మీకు వ్యాపార నష్టం, ఆర్థికంగా తిరిగిపోవడం, డబ్బులు ఎవరికైనా అప్పిస్తే తిరిగి వచ్చే అవకాశం లేదు. రుణ ప్రయత్నాన్ని చేయకండి, అది మంచిది కాదు. నూతన వస్తువులు కానీ వాహనం కానీ కొనుగోలు చేసే ప్రయత్నం చేయకూడదు. నూతన గృహం కూడా ఇప్పుడు కొనుగోలు చేసే ప్రయత్నం చేయకూడదు. సెకండ్ హ్యాండ్ అస్సలు కొనుగోలు చేయకూడదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏదేమైనా ఈ వారంలో ఇబ్బందులు, మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు, చేపల నష్టం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ ఇబ్బందులు, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను, LIC, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ప్రతికూలమైనటువంటి యోగాలు కనబడుతున్నాయి. కాబట్టి భగవద్గీత పారాయణం, ఆంజనేయ స్వామి అష్టోత్తరం చదువుకోవడం, ఎవరికైనా చెప్పులు, గొడుగు దానంగా ఇచ్చే ప్రయత్నం చేస్తే మీకు శుభకరం, ఆనందయోగం చెప్పబడుతుంది. ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. భగవద్గీత పారాయణం చేయండి. 8 నుంచి 18 అధ్యాయాలు చదవండి. తప్పకుండా మీకు అనుకూలమైన శుభయోగాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం కూడా ఆనందమయ శుభజీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తా సుఖినో భవంతు.